భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట మండలం చీపిరిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఆకలి కేకలు పెడుతున్నారు. నెల రోజులుగా సరైన తిండి పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెనూ ప్రకారం ఒక్కరోజు కూడా తిండి పెట్టడం లేదని, సాంబారు పేరుతో నీళ్లు పోస్తున్నారని విద్యార్థులు అంటున్నారు. కుళ్ళిపోయిన అరటిపళ్ళు ఇస్తున్నారని, కోడిగుడ్లు కూడా పెట్టడం లేదని, కనీసం స్నాక్స్ విషయంలో కూడా దగా చేస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉండట్లే బియ్యం అసలు సరైన మెనూనే పెట్టట్లే. పల్లి పట్టీలు ఇవ్వట్లే, బిస్కెట్లు ఇవ్వట్లే, అట్టికాయలు అవి కుళ్ళిపోయిన అట్టికాయలు వస్తున్నాయి. చికెన్ కూడా నీసు వాసన వస్తుంది. ఏం బాగోట్లేదు ఫుడ్. సాంబార్ చికెన్ కూడా తక్కువనే వస్తుంది. మెనూ అయితే బాగోలేదన్న. మెనూ తినాలంటే ఎట్ట ఉంటుంది, మొత్తం డ్రమ్ముల నిండా అన్నమే ఉంటుంది. అది ఎవరు తినట్లేదు అన్నం. అన్నం అసలు ఉడకట్లేదు, అందరు పడేస్తున్నారు అన్నం. అది ఫుడ్ మంచి లేకుండా కొత్త బియ్యంగా అసలు కూడా కట్టలేదు, అందుకని అట్లా కొత్త బియ్యంగా అందుకని అట్లా ఎప్పుడు చెప్పినా కుళ్ళిపోయినట్టుగా